ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినం దేవుని వాగ్దానం నహూము గ్రంథం నుంచి 1వ అధ్యాయము 7వ వచనం. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుని యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. దేవుని యందు ఎవరు నమ్మిక ఉంచుతారో ఆయన కనుగొంటాడు. ఆయన కనుగొని దేవుని యందు నమ్మిక ఉంచు వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. దేవుని యందు నమ్మిక ఉంచు వారిని దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. ఎవరు దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారికి దేవుడు సహాయం చేసే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో రక్తస్రావిన స్త్రీ ఎన్నో వైద్యుల చేత తిప్పలబడుతూ, ఎన్నో వైద్యుల చేత తిప్పబడుతూ, బాధపడుతూ, నా బ్రతుకు ఇంతేనా, ఆ జీవితం ఇంతేనా, నాకు నెమ్మది కలిగిద్దా అనే పరిస్థితిలో యేసు ప్రభు వారి గురించి విన్నది. యేసు ప్రభు వారి గురించి విని యేసు ప్రభు వారు వస్త్రము చెంగు ముట్టుకున్నా బాగుపడతానేమో అని విశ్వసించిందండి. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తే కదండి, యేసు ప్రభు వారు వస్త్రపు చెంగు ముట్టుకున్నా, ఆయన వేసుకున్న వస్త్రపు చెంగు ముట్టుకున్న బాగుపడతానని విశ్వసించింది, నమ్మింది. ప్రియమైన దేవుని ద్వారా నువ్వు ఏ వ్యాధితో, ఏ బాలయం చేత బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, ఎన్నో రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాయేమో, కానీ దేవుడు అంటున్న మాట, దేవుని యందు నమ్మిక ఉంచు వారిని విడిచిపెట్టువాడు కదండి. కాబట్టి నన్ను విడిచిపెట్టు దేవుడు కాదు. కాబట్టి రక్తస్రావమైన స్త్రీని స్వస్థపరిచినట్టుగా ఆ రక్తస్రావమైన స్త్రీ వస్త్రపు చెంగు ముట్టుకోగానే వెంటనే స్వస్థత పొందుకుంది. ఆ రక్తస్రావం కట్టబడింది. ఎన్నో ఇబ్బందుల చేత బాధపడుతున్నాయేమో, కానీ ప్రభు నేను అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు వారిని ఆయన విడిచిపెట్టు దేవుడు కాదండి. ఎన్నో దినాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న కోనేరు దగ్గర పడి ఉన్నాడు ఒక వ్యక్తి పక్షవాతంతో. ఆ వ్యక్తిని ప్రభు స్వస్థపరిచాడు. 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఎవరు లేక, ఎవరు లేని పరిస్థితిలో, తోచని పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నప్పుడు యేసు ప్రభు వారు అతని దగ్గరికి వచ్చి, నువ్వు విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా అనగానే వెంటనే ఆయన నమ్ముతున్నాను అని చెప్పాడు. వెంటనే ఆయన నీ పరిపెత్తుకొని అనగానే, యేసు ప్రభు అనగానే వెంటనే ఆయన పరిపెత్తుకొని వెళ్ళిపోయాడు. చూడండి, నమ్మిక ఉంచడాన్ని బట్టి, దేవుడి మీద విశ్వాసం ఉంచడాన్ని బట్టి ప్రభు ఆయన ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని స్వస్థపరిచాడు, నెమ్మది కలగజేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యందు నమ్మిక ఉంచే వారి మనం ఉంటే ఖచ్చితంగా ప్రభు మనని ఎరిగే దేవుడు అండి, తెలుసుకునే దేవుడు, గైకునే దేవుడు, గ్రహించే దేవుడు. కాబట్టి నేను ప్రభు మీద ఆధారపడుతూ, దేవుడి మీద ఆధారపడదామా? ప్రభు అందరికీ తోడుగా ఉంది, దీవించింది కాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవునికే స్తోత్రాలు. తండ్రి, నీ యందు నమ్మిక ఉంచు వారిని ఎరుగుతామని అయా మాట్లాడిన దేవుడు, మీరే జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క హృదయంలో అయా వాక్యానుసారంగా జీవించే కృపను అనుగ్రహించి సహాయించి, నేను తెలుసుకునే కృపను అనుగ్రహించమని, అయా నిన్ను గ్రహించే వారిగా, నిన్ను తెలుసుకునే వారిగా కృపను అనుగ్రహించమని, మీరే మేరిచ్చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని దీవించును గాక.